ప్రపంచంలో తెలంగాణ ఫుడ్ అంటేనే ఒక ఫేమస్ అది. తెలంగాణ యాస లేని సినిమానే పాస్ అవుతుంది ఇవాళ రేపు. అంటే ఈ నేను తొక్కిపెట్టింది. కొంతమంది చేసిన పనికి అందరికి వస్తుంది. మేము అందరిని అనట్లేదు, అందరిని మేము అనట్లేదు. అదే అందరం ఉన్నాం, మనకి ఎలా ఉంటాం, ప్రతి ఒక్కరు ఉంటాం. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఫ్యామిలీ కాదు ఇక్కడ తెలంగాణ గురించి మొత్తం ఇంటర్లో తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం. మొత్తం ఇంటర్లో ఫోన్ చూస్తున్నాం. మొత్తం అదంతా నేనే తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ గురించి మేము మాట్లాడేది తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ అంటే ఒక 10 మంది కాదు, తెలంగాణ అంటే 4.5 కోట్ల మంది ప్రజలు. 100% అది. ఈడ మేమందరం కూడా ఈడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు 20-25 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరిగి ఒక్కొక్కరు 10-20 కేసులు పెట్టుకుని జైలుకి వచ్చినాడు. మధ్యలో వచ్చిన దొంగలు అక్కడి నుంచి వారసులు మీకు తెలుసో మీకు చరిత్ర తెలుసుకో. మా పాత మీద తుపాకీ కాల్పులైనాయి. అదే కొత్తగూడ పోలీసులు చనిపోయిన మళ్ళీ అక్కడి నుంచి మా చరిత్ర అది. దాని ఎవరు మాట్లాడతారు, దాని గురించి ఇచ్చిపెట్టది. నీవు అది తప్పని విడిచిపెట్టి దాని గురించి మాట్లాడట్లేదు రాకేష్ రెడ్డి గారు. దాని గురించి విడిచిపెట్టది. ఇవాళ సబ్జెక్ట్ నచ్చేది తెలంగాణ అస్తిత్వం మీద. తెలంగాణ అంటే ఒక 10 మందో 50 మందో 100 మందో కాదు. తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళు, తెలంగాణలో బతికిన వాళ్ళు, తెలంగాణలో జీవించిన వాళ్ళు. తెలంగాణ అస్తిత్వం 4 కోట్ల మంది ప్రజలు. అందులో రైతులు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. అన్ని కులాలు అన్ని జాతులు ఉన్నాయి. ఇలా నిన్న మొన్నటి వరకు కూడా ప్రతి కులంలో అన్నదమ్ములు వరుస ఉంటారు. ఊళ్ళలో కులం ఉండదు, అక్కడ వేరు కులం ఉంటుండే పెళ్లి వరకు నడుస్తుంది అంతే. కానీ పెద్ద అయినా చిన్న అయినా అంటారు. రెడ్డి అయినా గౌడ అయినా యాదవ్ అయినా మాల అయినా మాది అయినా వాయు వరుసలతో పిలిచిన సంస్కృతి ఇక్కడనే ఉంది. నిన్న మొన్న వచ్చి అంత ఖరాబ్ చేసి పాడేసింది. ఊర్లలో చదువుకొని ఖరాబ్ అయిపోయినాయి. కానీ ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకుంటారు. ఒక ఇంట్లో చచ్చిపోయిందంటే తినకుండా ఊరు మొత్తం ఉపాసాలు ఉంటాయి. ఓ ఇంట్లో పెళ్లి ఏంటంటే బ్యాంకులో పోకుంది అయ్యా అని అంటే బ్యాంక్ తీసుకోపోరా, పెళ్లి చేసుకోపోరా అని చెప్పేది, పెట్టుబడి తీసుకోపోరా అని చెప్పేది. అంత గొప్ప సంస్కృతి ఇక్కడ. కనుక దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు మీ యజమాని చెప్పండి. తప్పు జరిగింది, అది వాళ్ళ చూసి ఇంకోలు చేయకండి. తప్పు జరిగితే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, యాక్షన్ తీసుకోండి. 100% తప్పే. అది ఒకవేళ జరిగిన సంఘటనలు అదేమున్నా నాకు తెలుసు, మొత్తం సబ్జెక్టు తెలుసు. దానికి దూత్ పానీ కా పానీ కరుంగా మై బరాబర్. తెలంగాణ మా తాతలు కూడా తెలంగాణ. మా తాతలు కూడా దేని గురించి చర్చ, దేని గురించి మీడియా మీద తాళ్ళు చేయకూడదు అంటున్నా. దాడులు ఎవరు చేసినా చేయకూడదు. ఎవరు చేసినో ఎందుకు చేసినో మహా న్యూస్ కావచ్చు, రాజ్ న్యూస్ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, 11 సంవత్సరాలలో ఏమేమి దాడులు చేసినారు, ట్యాంక్ బండ్ల మీద ఆడబిడ్డలు ఎట్లా పత్రులు తట్టుకుంటున్నారు చెప్తా. ఎవరు కొట్టారో గత ప్రభుత్వంలో మా బిడ్డలని, మా తెలంగాణ బిడ్డలని ఎట్లా కొట్టారు గత ప్రభుత్వంలో అర్ధరాత్రి ఒక తీవ్రవాది ఉగ్రవాది లాగా కోదండరాం సార్ని ఎట్లా అరెస్ట్ చేసినారు తెలంగాణలో. మా తెలంగాణ ఎవరు కోదండరాం సార్ అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు 2 గంటలకు. ఇదా రాజ్యం, ఇదా కోరుకున్న తెలంగాణ. మేమనేది మీడియా మీద ఎవ్వరు దాడి చేయకూడదు. ఏదైనా ఉంటే ఒకవేళ ఏదైనా ఉంటే ఒక మేధావి వర్గాన్ని కూర్చోబెట్టండి, ఒక నిపుణులను కూర్చోబెట్టండి, చాలా లోలను కూర్చోబెట్టండి. తప్పేముందండి? చాలా లోలను కూర్చోబెట్టండి. లేదా చాలా కావచ్చు, అది TV9 కావచ్చు, అది టీ న్యూస్ టీవీ కావచ్చు, అన్ని ఛానల్స్ కూర్చోబెట్టండి. ఒక నియమావళి తయారు చేసుకోండి. ప్రతిసారి ఆంధ్రోడు ఏం చేశారు గత ప్రభుత్వం? ఆంధ్రోళతల వ్యాపారాలు, ఆంధ్రోళతలు 1000 కోట్ల అవినీతి. నేనున్నాను కోకాపేట, ఎన్ని 1000 కోట్ల అవినీతి జరిగిందో. అట్లా నేను అర్థం నేనేమంటున్నానంటే మన తెలంగాణ నా తాత తెలంగాణ అంటున్నా. అట్లా కాదండి. నేనేమన్నా అంటే నేను అదే చెప్తున్నాను. మీరు ఎటో వెళ్తున్నారు అవసరం లేదు. ఓన్లీ ఛానల్ వరకే అంటున్నాం. ఛానల్ మీద దాడి
అలా భయపెట్టినట్లు ఉండకూడదు. పత్రికలని కళాలని ఎవరు భయపెట్టకూడదు. ఏదైనా తప్పు జరిగితే సర్దిద్దుకుందాం, అన్ని ఛానళ్ళని కూర్చుని పెడదాం. అట్లాగాని బెదిరించడం అనేది మంచిది కాదు. అది తెలంగాణ సంస్కృతి కాదు. నేనేమంటానంటే మోడీ గాని ఎవరి మళ్ళీ మోడీ అంటే ఏంటండి, ఎవరికి సంస్కృతి మంచి తెలంగాణ సంస్కృతి మీరు అన్నారు చూడు, ప్రేమ గల సంస్కృతి, ప్రేమ ఇది తెలంగాణ. అంటే ఇప్పుడు చెప్పారు కదా పనుల గురించి, ఇట్లా బెదిరించే రాజకీయం కాదు. నేను చాలా నేను వేరే అంటే అన్న ఒక్క నిమిషం అన్న, నేనేమంటున్నాను, నేను ఎవరినో ఒక్క నిమిషం నేనేమంటున్నాను, బెదిరింపు ఒక్క నిమిషం ఆయన మళ్ళా వీళ్ళందరికీ నేను రోజు టీవీలలో చూస్తా. నేనేమంటున్నాను, మళ్ళా దాడి ఇంకా జరుగుతుంది అంటే భయపెడితే కళలు భయపడకూడదు. కళలు భయపడతారు. ఒక నిమిషం ఆగండి. సామాన్యుడు ఒక్క నిమిషము. తెలంగాణలో నీ వెర్షన్ నువ్వు చెప్పు. నేనే లాస్ట్ కి ఏమంటున్నాను, ఛానళ్ళని బెదిరించడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టండి, ఎడిటర్స్ మీటింగ్ పెట్టండి, మీరు కూడా ఒక నియమాలు తయారు చేసుకోండి. ఒకటి దాని గురించి ఒక్క నిమిషం సీనన్ కాదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, దాడులు చేయొద్దు. 2, సర్దిద్దుకోవాలి మీడియాను కూడా. రైట్. యోగి గారు, మీరు జర్నలిస్ట్ యోగి గారు మాట్లాడతారు. తెలంగాణలో మీడియా పరిణామాలు, పర్యవసానాలు, ఈ సబ్జెక్ట్ మీద సిగ్నల్ టీవీ వారు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కు మొట్టమొదలు అభినందన. తెలంగాణలో మీడియా